అమెరికాలో ఒకప్పుడు నల్ల జాతీయులు, తెల్ల జాతీయుల మధ్య ఉన్నటువంటి ఈ వర్ణ వివక్ష వల్ల కాల్పులు జరిగేవి. ఈ గన్ కల్చర్ వల్ల దాడులతో ఒకరికొకరు కాల్చుకొని చనిపోయేవాళ్ళు. ముఖ్యంగా తెల్ల జాతీయులు, నల్ల జాతీయుల్ని కాల్చేసేవాళ్ళు. వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం నల్ల జాతీయులు కూడా విపరీతంగా దాడులు చేసి వీళ్ళను కూడా చంపేసేవాళ్ళు. చివరికి ఇప్పుడు ఈ యొక్క దాడులు ఏమయ్యాయంటే భారతీయుల వైపుకి మళ్ళాయి. కేవలం 2024లోనే 7 మంది స్టూడెంట్స్ని అక్కడ గన్ కల్చర్తో చంపేశారు. ఒక్క స్టూడెంట్స్ని మాత్రమే 7గురిని చంపేశారు. మిగతా ఉద్యోగులు చేస్తున్నటువంటి వారిని 4గురిని చంపేశారు. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారంటే అది ఎక్కడైనా ఉన్నదే మామూలు. కానీ మామూలుగా ఇంచుమించు 11 మంది 12 మంది భారతీయుల్ని గతసారి కేవలం గన్ కల్చర్తోనే చంపేశారు. ఈ సంవత్సరం ఇంకా 3 నెలలు కూడా పూర్తి అవ్వకముందే 6గురు చనిపోయారు. ఈ రోజు కూడా 2ని చంపేశారు. ప్రదీప్ పటేలు, ఆయన కూతురు ఊర్మి అనే వీళ్ళిద్దరూ స్టోర్ కీపర్లుగా ఉన్నారు. అంటే స్టోర్ నేను ఎందుకు క్లోజ్ చేసావు తొందరగా అని ఒకే ఒక కారణంతో, నువ్వెందుకు స్టోర్ తొందరగా క్లోజ్ చేసావు రాత్రి అని చెప్పేసి వెంటనే ఆ ప్రదీప్ పటేల్ అనే ఆయన పైన అయితే కాల్పులు జరిపాడు ఈ దొండగడు. వెంటనే ఆమె కూతురు పైన కూడా కాల్పులు జరిపాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈయనైతే అక్కడికక్కడే చనిపోయారు. అంతకుముందు రోజు అంటే నిన్నే 2 గ్రూపుల మధ్య గన్ కల్చర్ ఈ యొక్క దాడులు జరిగాయి. ఒకరికొకరు కాల్చుకొని చచ్చారు. మొత్తం 3 చనిపోయారు ఈ 2 గ్రూపుల్లో. ఈ రోజు ఏమొచ్చేసి ఈ భారతీయులు 2ని చంపేశారు. ఎంత దారుణమో! అమెరికా ఈ విషయంలో అసలు మన దేశంలో ఏ విధంగా అయితే ఈ అమ్మాయిల పైన అత్యాచారాలు మనం అరికట్టలేకపోతున్నామో, అలాగే బ్రిటన్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా లండన్లో విపరీతమైనటువంటి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. విపరీతమైనటువంటి థీఫ్స్ ఉన్నారు, దొంగలు. ఇక్కడేమొచ్చేసి ఈరోజు అమెరికాలో ఏమొచ్చేసి గన్ కల్చర్. ఈ గన్ కల్చర్ వల్ల ఎంతోమంది భారతీయ విద్యార్థులు, భారతీయ ఉద్యోగస్తులు చనిపోతూనే ఉన్నారు.